రెండవ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము రెండవ అధ్యాయము 30వ వచనము మనము చదువుకుందాం. అందులో చాలా పెద్ద వచనం ఉంది, అందులో ఒక ముక్క మాత్రమే చదువుకుందాం. సగభాగం 30వ వచనం నుంచి చివరి 2 లైన్లు చదువుకుంటాను. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుదురు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిగల దేవ, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు ప్రభువా. ఈ చదువుకున్న లేఖన భాగాన్ని మీరే విరిచి పంచిపెట్టమని, నాతో మందరితో మీరు మాట్లాడమని, మహిమ ఘనత పొందమని నీకు స్తోత్రంలో నీకు వందనాలు చెల్లిస్తూ, మా హృదయాలు తెరిచి మనమితను వెలిగించి ఈ కొద్ది నిమిషాలు ప్రభువా అందరి హృదయాలు వశపరుచుకొని ఈ నూతన సంవత్సరంలో మేము నడవలసిన మార్గమును మాకు బోధించమని, ఈ సంవత్సరం అంతా కూడా మేము ఎలా నడుచుకోవాలో, ఏది మాకు అవసరమో, ఏది మాకు అక్కరగా ఉన్నదో ప్రభువా నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు తండ్రి. నీకు స్తోత్రం. నీ దాసు నూతన తైలముతో అభిషేకించమని, మన్నించమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ కొద్ది నిమిషాలు మీరందరూ కూడా శ్రద్ధగా వినాలని మనవి చేస్తున్నాను. హృదయపూర్వకంగా మీరు వాక్యము ఉపదేశం విని ఆత్మలో మీరందరూ కూడా గ్రహింపు పొందాలని వేడుకుంటున్నాం. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. ఇది ఎవరు వాక్కు? ఇది యెహోవా వాక్కు. ఎవరు చెప్తున్నాడు? ఇది నా మాట. దేవుడు రోషం కలిగి చెప్తున్నాడు, ఇది యెహోవా వాక్కు. నన్ను ఘనపరచు వారిని నేను నిన్ను ఘనపరుస్తాను. ఎవరైతే నన్ను తృణీకరిస్తారో వారిని నేను కూడా ఏం చేస్తాను? వారు తృణీకారము పొందుతారు. మీ అందరూ ఒక ప్రశ్న అడుగుతా, దేవుడే మనకు తృణీకరిస్తే మన పరిస్థితి ఏంటిది? దేవుడు మనకు తృణీకరిస్తే, దేవుడే మనకు తృణీకరించిన అనుకోండి, మీ పరిస్థితి ఏంటండి? మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా, జ్ఞానమున్నా, బలమున్నా, చదువున్నా, ధనమున్నా ఏమైనా ప్రయోజనకరంగా ఉంటుందా? కానీ దేవుడు మనకు దీవించగలిగితే, ఆశీర్వదించే ఒక్క రూపాయి ఉన్న చాలు, దాని మహిమ ప్రభావం వేరే ఉంటుంది. హల్లెలూయా. కానీ దేవుడే నీకు పక్కకు పెట్టేస్తే, దేవుడే నీకు తృణీకరిస్తే మన పరిస్థితి ఏంటిది? మరి దేవుడు ఎవరు తృణీకరిస్తారంట? ఎవరైతే దేవునికి తృణీకరిస్తారో, లెక్క చేయరు, వారు కూడా దేవుడు లెక్క చేయరు. ఎవరైతే దేవునికి మహిమపరుస్తారో, ఘనపరుస్తారో, వారికి దేవుడు ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. అసలు దేవుని ఘనపరచడం అనగా ఏమిటో మనకు వాక్యంలో మనము చూద్దాం. అలాగే దేవుడు ఎలా ఘనపరుస్తాడో, దేవుడు ఘనపరిస్తే ఎలా ఉంటుందో అది కూడా బైబిల్లో అనేక సాక్ష్యాలు దేవుడు రాయించాడండి. దేవుడు ఆ కొన్ని సాక్ష్యాలు చెప్పి మీకు నేను ముగిస్తాను. దేవుని ఘనపరచువాని దేవుడు, మనం దేవుని ఘనపరిస్తే దేవుడు ఏం చేస్తాడు? మనం ఘనపరుస్తాడు. మనం దేవునికి తృణీకరిస్తే మనం కూడా దేవుడు ఏం చేస్తాడు? తృణీకారము. ఒకవేళ మన దేవునికి ఘనపరచడము అనగా ఏమిటో మనకు అర్థం కాదు. ఒక మనిషి, ఒక విశ్వాసి దేవునికి ఘనపరుస్తున్నాడు అంటే ఎలా అర్థం చేసుకోవాలి? దానికి ఘనపరచడం అంటే అర్థం ఏంటిది అనే మాట మనము కొంచెం అర్థం చేసుకోవాలి. ఒకటి. రెండోదిగా, అసలు దేవుడు ఘనపరిస్తే ఒక విశ్వాసిని, దేవుడు ఒక వ్యక్తిని, ఒక విశ్వాసిని, ఒక భక్తునికి దేవుడు ఘనపరిస్తే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో ఈరోజు మీరు తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా అబ్రహాము గురించి మనందరికీ తెలుసు. అబ్రహాం గురించి మనందరికీ తెలుసు. 22వ అధ్యాయంలో మనం చూస్తే అబ్రహాముకు దేవుడు ఘనపరిచాడు. అబ్రహామును దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడమ్మా? మరి చెప్తున్నా, నా వైపు చూడాలమ్మా. మీరు అటు చూసినా, కింద ముఖం వేసినా మీ మనసు పోయినట్టు. హల్లెలూయా. అబ్రహామును దేవుడు ఏం చేశాడు?
ఘనపరిచాడు. అబ్రహాం ఎంతగానో ఘనపరిచాడంటే 22వ అధ్యాయము 17వ వచనం చూడండి. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిత్యముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. ఇప్పుడు అబ్రహామును దేవుడు ఘనపరిచాడు. ఎంత ఘనపరిచాడు? అబ్రహాము నీ సంతానం ఎంత విస్తరిస్తుందంటే ఆకాశ నక్షత్రాలకు విస్తరిస్తారన్నాడు. ఎంత? ఈ చిన్న విషయం అనేది చిన్న విషయమా? కాబట్టి నీ సంతానము ఆకాశ నక్షత్రములే ఉంటారంటే ఎన్ని కోట్ల మంది ఉంటారో లెక్క అని మనం లెక్క కూడా పెట్టలేనని అన్ని సంతానమును దేవునికి ఇస్తానని దేవుడు ఆ మాట చెప్పిన చిన్న విషయం కాదు కదా. అలాగే అబ్రహాముకు ఒక వాగ్దానం ఇంకో మాట, అబ్రహాము విశ్వాసమునకు తండ్రి. ఎవరు చెప్పండి? విశ్వాసమునకు తండ్రి. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఈ భూమి మీద యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కడు కూడా అబ్రహాం సంతానమే. ఎవరి సంతానం అండి? మొదలు దేవుని సంతానమే. కానీ భూలోక ప్రకారము దేవుడు చెప్పిన వాగ్దానం ప్రకారము అలాగే విశ్వసించిన వారు, క్రీస్తుని విశ్వసించిన వారందరూ కూడా ఎవరు? అబ్రహాం సంతానమే. ఎవరి సంతానం అని చెప్పండి? అబ్రహాం సంతానమే. అలాగే మన గలతీయులకు రాసిన పత్రికలో చూస్తే 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. 3:7 కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. ఎవరు చెప్పండి? విశ్వాసము. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ ఎవరంట? అబ్రహాం కుమారులు అంట. ఎవరు కుమారులు? మనకు పొట్టి జక్కాకు యేసుప్రభుకు మాట అన్నాడు తెలుసా మీకు? 19వ అధ్యాయము లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనము. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. ఎవరండి? మీరు కొంచెం మైండ్ పెట్టాలని, మీరు ఈ వాక్యం డీప్లో వెళ్ళాలని మనం మనీ చేస్తున్నారు. ఇతడు ఎవరంట? ఎవరు చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నాడు? యేసు చెప్తున్నాడు. ఈయన నీ కూడా అబ్రహాం కుమారు. ఎందుకంటే అబ్రహాము నా యందు విశ్వాసం ఉంచాడయ్యా, నువ్వు అబ్రహాం కుమారుడే అంటే అబ్రహాముని ఎంత ఘనపరుస్తున్నాడు దేవుడు. ఈ భూమి మీద ఎంతమంది యేసు ప్రభుని నమ్ముకున్నారో వాళ్ళందరూ దేవుని కుమారులే, సత్యమే. కానీ భూలోకంలో ప్రకారము ఈ లోకంలో యేసు ప్రభుయే దేవుని వాక్యంలో రాయబడింది. అంటే యేసు ప్రభునందు దేవునందు విశ్వాసం ఉంచిన వారందరూ ఎవరి కుమారులు? అబ్రహాము కుమారులే. కాబట్టి ఈ విశ్వాసులందరికీ తండ్రి ఎవడు? అబ్రహామే. అంటే ఈ భూమి మీద 200 దేశాలలో ఉన్న విశ్వాసులందరికీ తండ్రి ఎవడు? ఇప్పుడు అబ్రహాం. ఎవరు చెప్పండి? దేవుని నుండి విశ్వాసంలోకి తండ్రి, విశ్వాసులకు తండ్రి అబ్రహామే. మరి ఈ ప్రపంచంలో కోట్ల 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 నక్షత్రముల వలె, ఇసుక రేణుల వలె ఉన్న ఈ సంతానము ఎవరి సంతానం అండి? ఈ ఆశీర్వాదం చిన్న విషయం అని ఆలోచన చేయండి. దేవుడే అబ్రహాం గురించి చెప్తున్నాడు. భూమిని ఆకాశంలో సృష్టించిన దేవుడే అబ్రహామును వాగ్దానం చేసి ఈ అబ్రహాం గురించి సాక్ష్యం ఎవరు చెప్తున్నారు? బైబిల్ ఎందుకు రాయించాడు అబ్రహాం గురించి? ఎవరు అబ్రహాము తెలియని విశ్వాసులు ఎవరైనా ఉన్నారా? అబ్రహాము గురించిన సాక్ష్యాలు ఎన్ని రాయించాడు? అబ్రహాం పేరు ఎన్నిసార్లు బైబిల్ రాయబడింది? ఆయన సంతానం ఎంతగానో దేవుడు దీవించాడు. ఎంతమంది సంతానం ఉన్నారో, ఎంత ఘనపరిచాడో దేవుడు చూడండి. అబ్రహామును దేవుడు ఎంత ఘనపరిచాడండి? బైబిల్ ఆయన ఎందుకు రాయించాడు దేవుడు? నేను అబ్రహామును ఘనపరచని అనుకున్నాడు దేవుడు. అబ్రహాం గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది, పరలోకంలో దేవుడితో మాట్లాడుకుంటారు, ప్రపంచంలో ప్రతి విశ్వాసం మాట్లాడుకుంటారు. ఎందుకంటే అబ్రహామును దేవుడు ఘనపరిచాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహామును దేవుడు ఏం చేశాడు? ఘనపరిచాడు. దేవుడు ఘనపరిస్తే దానికి అంతు ఉండదండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
దేవుడు నువ్వు ఘనపరచాలనుకున్నప్పుడు అసలు నువ్వు ఊహించుకోలేను, నువ్వు ఆశ్చర్యపోయి ఏం చేయాలో అర్థం కాక మనం కన్నీటితో మనం ప్రభువును స్తుతించే పరిస్థితి వస్తుంది. అంతగానో ఘనపరచగలడు దేవుడు. అబ్రహామును దేవుడు అలాగే ఘనపరిచినప్పుడు ఈరోజు ప్రపంచమంతటా కూడా బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరు అబ్రహం గురించి మాట్లాడుకుంటాడు. అబ్రహము సంతానం మనమందరం దేవుడు సాక్ష్యం ఇచ్చాడంటే అబ్రహమును ఎంత ఘనపరిచాడు దేవుడు, ఎంత ఘనపరిచాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఘనపరిస్తే ఇలాగూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుడు ఘనపరిస్తే ఎలా ఉంటుంది? ఇలాగూ ఉంటుంది. ఒకవేళ అబ్రహాముకు దేవుడు ఘనపరచకపోతే ఆయన పేరు ఎవరికి తెలియకుంటే, ఆయన పేరు మర్చిపోయి మట్టిలో కలిసిపోతుండే, అబ్రహాం పేరు రాకుంటే అసలు. కానీ దేవుడు ఆయన సంతానమును వాగ్దానం చేశాడు, అంత ఆశీర్వదించాడు. ఆయన కుమారులను మనకు ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. అబ్రహము గురించి ఎన్నిసార్లు బైబిల్ రాయించాడండి. ఈ పరిశుద్ధ గ్రంథములో ఈ ఎన్నో కోట్ల మంది కోట్ల ప్రపంచాలు ఉన్నాయి భూమి మీద. విశ్వంలో ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి. అన్ని ప్రపంచంలో అబ్రహం గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ భూమి మీద కోట్ల మంది విశ్వాసులు ప్రతిరోజు ఎవరో ఒకరు అబ్రహం గురించి మాట్లాడుతున్నాడు, అబ్రహం గురించి నేర్చుకుంటున్నారు, అబ్రహం గురించి ధ్యానిస్తున్నారు. అంటే అబ్రహముకు దేవుడు ఎంత ఘనపరిచాడు. దేవుడు మన దేవుడు పవర్ఫుల్ గాడ్ అండి. ఎవరు చెప్పండి? శక్తి కలిగిన దేవుడు అండి. హల్లెలూయా. ఎవరైనా నాకు చంపాలనుకుంటే అసలు నాకు నవ్వు వస్తుంది. హల్లెలూయా. ఎవరైనా మంత్రగాలు చేస్తే వానికి లెక్కనే చేయండి. హల్లెలూయా. నాకు చంపుడు గింపుడు ఉండదు. హల్లెలూయా. నా దేవుడి గురించి నాకు తెలుసు, నీకు తెలియదు. హల్లెలూయా. ఎవరైనా చంపాలనుకుంటే వాడేమో వేస్ట్, కోట్ల మంది మంత్రగాల దగ్గర తీసుకొచ్చినా మీరు ఏమైనా చేసుకోండి. హల్లెలూయా. యేసయ్యకు స్తోత్రం చెప్తే మన మంత్రాలన్నీ కాలిపోతుంది. అంత పవర్ఫుల్ గాడు ఆయన. హల్లెలూయా. దేవుడు ఒకవేళ నేను ఘనపరచరు అనుకుంటే దానికి అంత ఉండదండి. ఏముండదండి? అంత ఉండదని దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి బైబిల్లో కొంతమంది భక్తులను దేవుడు మెచ్చుకున్నాడంటే వారిని దేవుడు ఘనపరుస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. అబ్రహామును దేవుడు ఏం చేశాడు? ఘనపరిచాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఘనపరిచినప్పుడు ఎంత ఘనత వస్తుంది అబ్రహాముకు. అబ్రహాం ఎంత మురిసిపోతాడు. ఆ దేవుడు ఎంత నాకు కృప చూపాడండి, ఆ ప్రభు ఎంత కృప చూపాడు నాకు. ఇలా ప్రపంచమే, విశ్వమే, అన్ని కోట్ల ప్రపంచం నా గురించి మాట్లాడుకుంటున్నాడు. క్రీస్తుకు పెళ్లి కుమార్తె సంఘము వాళ్ళందరికీ కావలసిన నాలో కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ కృప ఎంత ఘనపరిచని, ఎంత మురిసిపోయి ఉంటాడు అబ్రహాము. ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది ఆయన గురించి. ఆయన గురించి మాట్లాడకపోతే అసలు నాకు అర్థమే కాదు. అంత గొప్ప ఘనత, అంత గొప్ప అలాగే ఘనతను దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. అబ్రహామును దేవుడు ఘనపరిచాడు. హల్లెలూయా. ఇంకో మాట నేను చెప్తాను, ఇట్లాగే ఉంచుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక అన్ని బైబిల్ చదివితే ఇంకా చాలా బైబిల్ విషయాలు అయిపోతుంది. కానీ మీ అందరికీ తెలిసిన విషయాలు కాబట్టి మీకు జ్ఞాపకం చేస్తారు. ఇప్పుడు చూడండి, దావీదు అనేది తెలుసు కదా. దావీదు ఏం పని చేసినాడు చెప్పండి? ఏ పని చేసినాడు? ఎవరు చెప్పండి? గొర్రెల కాపరి. అంటే మన ఊర్లో భాషలు ఏం చేస్తున్నాడు? గొర్రెలు మేపుతాడు ఆయన. ఏమన్నా ఎక్కడో అడవిలో గొర్రెల మేపటానికి తీసుకొచ్చి జ్ఞానం ఇచ్చి, అభిషేకం ఇచ్చి, వాక్యం నేర్పించి, ప్రార్థన నేర్పించి, అనేక కృపవరాలు ఇచ్చి, అలాగే అనేక పాట రాపించి, అలాగే ఒక రాజుగా చేసి, ఆయన చేసిన కార్యాలన్నీ కూడా బైబిల్లో రాయించి, అలాగే దావీదును దేవుడు ఎంత ఘనపరిచాడండి. చిన్న విషయాలు ఇంటికి పోయి ధ్యానించుకున్న తర్వాత చెప్తాను. ఇది చాలా అద్భుతం. ధ్యానించాలి వాక్యం. ఇప్పుడు చూసుకోండి. ఇప్పుడు దావీదు ఎక్కడో గొర్రెలు కాస్తున్నాడు. ఏం చేస్తాడు? ఆ గొర్రెలు కాస్తున్న వానికి అది తీసుకొచ్చి దేవుడు ఈ ఎక్కువ కీర్తన రాసినాడు ఎవరు చెప్పండి బైబిల్లో? ఎవరు చెప్పండి? దావీదు ఒక్కసారి జీవితకాలం యుద్ధంలో ఓడిపోయింది అండి. ఓడిపోయిన రాజు ఒక్కొక్క ఎవరండి? దావీదు. ఎక్కువ యుద్ధం చేసిన వాడు దావీదు. ఒక్కసారి ఓడిపోకుండా ఉన్నవాడు కూడా దావీదే. మరి దావీదు రాసిన కీర్తన ద్వారా ఎంత కోట్ల మంది దీవించబడుతున్నారు ఈరోజు. దావీదున్న సామర్థ్యం ఏంటిది, శక్తి ఏమిటి? అసలు దావీదు గురించి ధ్యానించకుండా ఎవరు ఉంటాడు భూమి మీద?
ఈ పరిశుద్ధ గ్రంథంలో దావీదుని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, కోట్ల మంది భక్తులు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇంకా తర ఎంతమంది భూమి మీద దేవుని నమ్ముకున్నారు అందరూ దావీదును జ్ఞాపకము చేసుకుంటున్నారు, దేవదూతలు జ్ఞాపకం చేసుకుంటున్నారు, అలాగే దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈ బైబిల్ చదివిన ప్రతి ఒక్కరు కూడా దావీదు గురించి మాట్లాడుతున్నాం మనం. అసలు దావీదు ఏమైనా ధనవంతుల పుట్టుకతోని? ఆ దావీదు తండ్రి ఏమైనా రాజా? గొర్రెలను కాపరి దేవుడు రాజుగా చేసి ఆయనకు పాట రాసే వరం ఇచ్చాడు, రాగలగట్టే వరం ఇచ్చాడు, ప్రవచన వరం ఇచ్చాడు, ఎన్నో ఆత్మ అభిషేకము వచ్చాడు, ధైర్యవంతులకు ఇచ్చాడు, వాక్య ప్రత్యక్షత ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, రాజుగా చేశాడు. దావీదున్న జ్ఞానము ఆ చమత్కారం వేరండి. కాబట్టి దావీదు ద్వారా కొన్ని కోట్ల మంది మన్నింపబడుతున్నారు, ప్రభావంతో నింపబడుతున్నారు. ఆయన రాసిన కీర్తన ద్వారా, ఆత్మ ద్వారా, అలాగే వేల మంది కీర్తనలు చదివి దీవించబడుతున్నారు. ఈ దావీదుని దేవుడు ఎంత ఘనపరిచాడు దేవుడు. అమ్మగా చెప్పండి, ఈ గొర్రెల కాపురు నా దేవుడు ఆ దావీదు ఎంతగానో ఘనపరిచాడు. అసలు దావీదు గురించి మాట్లాడకుండా ఎవరైనా సంపూర్ణుడవుతాడా, భక్తుడవుతాడా? అట్లాగా దేవుడు దావీదు అంత ఘనపరిచాడండి. అలాగే మనము ఏబు గురించి చూస్తాం. ఎవరి గురించి చెప్పండి? ఏబు భక్తుల గురించి మనం చూస్తాం. ఏబు గ్రంథమే ప్రత్యేకమైన పేరుతోని గ్రంథము రాయింది. ఇర్మియా, యేషయా, ఈ గ్రంథంలో పేరు రాయడం చిన్న విషయం అనేది. ఎంత ఘనత ఇచ్చాడు, ఎంత ఘనపరిచాడు దేవుడు, ఎంత ఆశీర్వదించాడు. బైబిల్లో ఉన్న భక్తులను ఎంత ఘనపరిచాడు. బైబిల్ మనం ఆకుల ప్రీస్తుల గురించి బైబిల్లో దేవుడు భార్య భర్తకు రాయించాడు, అవునా కదా? మరి వాళ్ళు ఘనపరిచినట్టే కాదా దేవుడు? ఏం చేసిన వాళ్ళకు దేవుడు ఘనపరిచినండి. ఆ వాళ్ళ గురించి ఎన్నోసార్లు దేవుడు రాయించాడంటే, ఇప్పుడు అకుల ప్రీస్తుల భార్య భర్త ఎవడు ఘనపరుస్తున్నాడు? దేవుడే ఘనపరిచాడండి. దేవునికి మహిమ కలుగును గాక. బీద లాజరు గురించి కూడా చాలా మంది ఆయన పేరు చెప్పారు. బీద లాజరు గురించి మనం చదువుకుంటున్నాం, ధ్యానిస్తున్నాం. ఆయన కూడా దేవుడు ఏం చేశాడు? ఘనపరిచాడు దేవుడు. ఏబు గ్రంథము తెచ్చి ఏబు ద్వారా అన్ని అమూల్యమైన పాఠంతో నిరూపించి ఏబు గ్రంథమే బైబిల్లో దేవుడు రాయించాడు. అలాగే ఏబును దేవుడు 200గా దేవుడు ఆశీర్వాదం, ఎంత కోల్పోయినా మరలా దేవుడు ఏం చేశాడు? ఆయనకు 200గా ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏబు అలాగే ధనవంతుడు, ఐశ్వర్యవంతుడే కానీ ఉన్నంత ధనము, ఐశ్వర్యము, పిల్లలు, సంతానము, ఆరోగ్యము కోల్పోయిన ఈ ఏబును దేవుడు మరలా 200గా దీవించి అలాగే ఆయన ద్వారా ఒక గ్రంథము రాయించాడు దేవుడు. ఆయన దేవుడు గొప్పగా ఘనపరిచాడు దేవుడు. హల్లెలూయా. దానియేలు మందిరం ఎవరు చెప్పండి? జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. దానియేలును దేవుడు ఏం చేశాడు? ఘనపరిచాడు. ఏం చేశాడండి? ఘనపరిచాడు. అసలు ఈ దానియేలు ఎవరు తెలుసా? చెరపట్టబడిన వారు అన్నమాట. అంటే ఇజ్రాయెల్ దేశం నుంచి బబులోను రాజు ఏం చేసిందంటే, అక్కడ ఉన్న ప్రజలందరినీ కనుక కొంతమంది చంపి, స్త్రీలను పురుషులను చంపి, కొంతమందికి ఈ దేశంలో పని కొరకు పట్టుకుని వచ్చిన వ్యక్తి ఆయన. ఎట్లా అంటే మనము ఇండియాలో పోయి అమెరికాలో వాళ్ళు చంపి కొంతమంది అమెరికా నుంచి కొంతమంది బానిసగా పట్టుకుని వచ్చినట్లుగా అలా బానిసగా అలాగే చెరలో పట్టబడిన వ్యక్తి ఎవరంటే దానియేలు. చిన్నగా ఉన్నప్పుడు వచ్చారు, యవ్వన కాలంలో వచ్చారండి వాళ్ళు. వీళ్ళందరికీ ఒక రాజు పట్టుకొని వచ్చే తన దేశంలో బానిస బతుకుగా వాళ్ళకు పని చేపిస్తారు అంతే. సొంత దేశం కాదు, ఏదో చిన్న పని చేసుకుని బతుకుతున్న వారు ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళు, సొంత దేశం కాదు. అయితే ఈ దానియేలును దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడంటే, ఏ దేశంలో ఆయన బానిసగా ఉన్నాడో, ఏ దేశంలో ఆయన అవమానపరచబడ్డాడో, ఏ దేశంలో ఆయన శ్రమలు పడ్డాడో అదే దేశంలో ఆయనకు హెచ్చించి ఆ ప్రభు ప్రధానమంత్రిగా చేశాడు. ఎవరు చేశారండి? గట్టిగా చెప్పకూడదు మీరు. హల్లెలూయా. ఇది చిన్న విషయమా అని చెప్పండి? చిన్న విషయమా? ఎక్కడో పట్టుకుని వచ్చిన వ్యక్తిని, ఆ దేశంలో బానిసగా ఉన్న వ్యక్తిని దేవుడు ప్రధానమంత్రి చేయడం అంటే చిన్న విషయమా అండి?
మరి ఆయన ద్వారా ఎన్ని అద్భుతాలు చేసే సింహపు నోరును మోయించి సింహము చేతి నుంచి ఆయన విడిపించి గొప్ప సాక్ష్యము దానియేలు గ్రంథమే రాయించాడండి దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. దానియేలు ద్వారా ఎంత అద్భుతమైన విషయాలను బైబిల్లో పలికించి ఆయన వాడుకొని ఆయన బైబిల్ ఆయన రాయించాడు దేవుడు. అంటే ఆ దానియేలుకి ఎంత ఘనపరిచాడు దేవుడు, ఎంతగానో ఆశీర్వదించాడు, ఎంత ఘనతను ఇచ్చాడు, ఎంత మహిమనిచ్చాడు, ఎంత ప్రభావం ఇచ్చాడండి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇప్పుడు యోసేపు గురించి చెప్తాం, మీకు అంతా తెలుసు. మీకు తెలిసిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నేను కొత్తది కాదు. ఇప్పుడు యోసేపు అలాగే ఆయన అన్నదమ్ములు అమ్మేసినాడు. ఆయన ఎవరు అమ్మేశారు? ఎవరు అన్న కాదు, అన్నదమ్ములు. హల్లెలూయా. ఎవరు అందుకే అన్నమని అన్న అన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యోసేపు అన్నదమ్ములు ఏం చేశారు? ఎవరు అమ్మేశారు? అన్నం కాదు, అన్నదమ్ములు. హల్లెలూయా. అన్నలందరూ అమ్మేసి ఈయన అమ్మబడిన వ్యక్తి అంటే ఈయన బతికి ఏంటి చెప్పండి, ఆలోచన చేయండి. ఈయన బతికి ఏంటిది? అప్పుడు ఆ కాలంలో జంతువును అమ్మేసినట్లుగా ఈ యోసేపును సొంత అన్నదమ్ములు ఏం చేశారు? అమ్మేశారండి. అన్నలే అమ్మేశారంటే ఎంత బాధ ఉంటుంది ఆయనకు, ఎంత అవమానం అంతేది. వేరే దేశంలో ఆయన అమ్మేస్తే ఒక జంతువులాగా ఒక ఇంట్లో ఆయన పని చేస్తున్నాడు దేవుడు. యోసేపు ఆ పని చేస్తూ ఉంటే ఆ దేవుడు ఆయనకు లాస్ట్ దేశానికి అధిపతి చేసిన దేవుడు. ఆయన సొంత దేశం కాదు అది. హల్లెలూయా. అర్థమైన దాన్ని చప్పుడు కూడా దేవుడికి స్తోత్రం. దేవుడు చేసిన కార్యం ఆయన జీవితంలో. ఇప్పుడు యోసేపును దేవుడు ఏం చేసిండు? ఘనపరిచిండు. ఏం చేసిండండి? యోసేపును ఏం చేసిండు? యోసేపును ఘనపరిచిండు. అంటే అమ్మబడిన వ్యక్తి, ఆ బానిసగా ఉన్న వ్యక్తి అక్కడే లేపి అక్కడ ఏం చేసిండు? దేశానికి అధిపతి, రాజు తర్వాత ఆయనే రాజు ఇక దేశానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి యోసేపును మరి దేవుడు ఎన్నో తలాంతులు, దర్శనమును మన భావమును చెప్పి వరమిచ్చి అనేక ప్రత్యక్షతలు ఇచ్చి ఆయన గురించి బైబిల్ రాయించి ఎంత ఘనపరిచాడు దేవుడు. ఆయన ఎంత ఆశీర్వదించాడు దేవుడు, ఎంత ఘనపరిచాడు దేవుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఉన్నారు. హల్లెలూయా. ఎంతమంది ప్రపంచానికి బిల్లి గ్రామ్ గారు అందరికి తెలుసు, భక్తుడు ఎవరండి? బిల్లి గ్రామ్ భక్తుడు కొన్ని కోట్ల మంది ఆత్మని ఏం చేశాడు? రక్షించాడని. ఏం చేశాడు? రక్షించాడు. ఆయన ధనవంతుడు కాదు, పుట్టుకతోని. ఆయన సాధారణమైన వ్యక్తి అండి. ఆయన ఆ బిల్లి గ్రామ్ సేవకునికి అమెరికాలో నీకు ప్రెసిడెంట్ ఇస్తామయ్యా అని చెప్పాను. ఎందుకంటే ఈ దైవ సేవకుడు పోతే కొన్ని లక్షల మంది వచ్చేస్తారండి. ఎంతమంది అండి? లక్షల మంది జనాల్లో వస్తారు. ఆ అమెరికాలో ఇతర దేశాలలో ఆ ప్రెసిడెంట్ కానీ ఆ మంత్రులు కానీ మినిస్టర్ ఎవరైనా సరే ఆయన దగ్గర వచ్చి మోకరించి ప్రే చెప్పి అంత పవర్ఫుల్ సేవకుడు అండి ఆయన. ఈయన దగ్గర ఏం ధనం లేదు, డబ్బులు లేవు. ఏముందండి? బిల్లి గ్రామ్ అంటే తెలియని వ్యక్తి ఎవరో ప్రపంచం ఇవ్వలేరండి. ఆ సేవకుని దేవుడు ఎంతగానో వాడుకున్నాడండి. చిన్న విషయం అది. ప్రపంచ దేశాలు అక్కడ పోతేనే లక్షల కోట్ల మంది జనాలు పిలవకుండా దబదబ వచ్చేస్తారు వాళ్ళు. మరి ఈ సేవకుని బిల్లి గ్రామును అలాగే ఆ దేశానికి ప్రెజెంట్ చేస్తామంటే కూడా నాకు వద్దు అన్నాడు ఆయన. ఏమన్నాడు? మీరు ఇచ్చేది చాలా చిన్న పోస్ట్ ఉంది, నాకు చాలా సేవకుడు, దేవుని సేవకుడు అనే పోస్ట్ పెద్దగా నాకు ఉంది, ఈ చిన్న పోస్ట్ వద్దని చెప్పిన ఆయన. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. మనం అది ఏమంటాం? అమ్మ అమెరికాలో ప్రెసిడెంట్ ఎంత గొప్ప భాగ్యం అని చెప్పేసి తొందరగా ఇచ్చేసానంటాం మనం. హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది జీవుడిగాలు ఉన్నారు, ఇప్పుడు రాజకీయం చేస్తున్నాం. వీళ్ళకి ఎవరు కేర్ చేయరు, కానీ మేము చేస్తాము, పోస్ట్ చేయండి, మాకు ఎమ్మెల్యే కావాలి, అది కానీ ఈ ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడిని ఆశీర్వదిస్తే రాయాన్ని 10 మంది పోస్ట్ ఇస్తామంటారు. అది దేవుడు ఆశీర్వాదం. హల్లెలూయా. మీరు బిచ్చం ఎత్తుకున్నా ఓడలేరు, ఏం చేసినా గెలవరు. అంత జీవితం నాశనం చేసుకోవడం తప్ప, టైం వేస్ట్ చేసుకోవడం తప్ప, అవమానపడడం తప్ప ఇంకోటి ఏమీ లేదు. హల్లెలూయా. సేవ చేయమని దేవుడు చెప్తే కొంతమంది సేవ రాజకీయం చేస్తున్నాడు. హల్లెలూయా. బిల్లి గ్రామ్ రాజకీయం చేశాడండి. డబ్బులు ఎలా వచ్చినాయి ఆయనకు? ఆయన అనుభవించిన గాయాలు, శ్రమలు చాలా ఉన్నాయి వెనకాల. ఏవో అనుభవించిన గాయాలు ఉన్నాయి. యోసేపు గాయాలు అనుభవించాడు, అబ్రహాము కూడా గాయాలు అనుభవించాడు. ప్రతి భక్తుని వెనుకల గాయాలు, శ్రమలు, నిందలు అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు వాళ్ళు కనపరిచినప్పుడు కొన్ని కోట్ల మందికి ఒక నక్షత్రం లాగా
కోట్ల మంది దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు వాళ్ళకు ఇది హెచ్చించేశాడని దేవుడు. హల్లెలూయా. పెద్దలు తెలుసు, యేసన్న గారు తెలుసు, అందరికీ ఏం తెలుసు? యేసన్న గారు ఇక పాటలు పాడని మనిషిగా ఉన్నారు ఇండియాలో అండి. ఇతర దేశాల్లో పోయిన యేసన్న గారు పాట, మన బుక్లో కూడా పోయి యేసన్న గారు పాటలు ఎక్కువ పాడతారు. నాకు ఆయన పాట ఇష్టం ఎక్కువ. హల్లెలూయా. మరి యేసన్న గారు ఏంటి, ఆయన ధనవంతుడా, అని ఏదో రోగం వచ్చి చచ్చిపోయిన స్థితిలో ఉంటే ఎవరో కరపత్రికలు ఇస్తే ఎవరో ప్రార్థిస్తే బతికితే ఆయన చదువు రాదు, ఏం రాదండి ఆయనకు. ఒక చదువు రాదు, ధనము లేదు, సరైన ఆరోగ్యం లేదు. అలాంటి దరిద్రుని దేవుడు బాగు చేసి స్వస్థపరిచి పాట రాసి వరం ఇచ్చి జ్ఞానం ఇచ్చి వరాలు ఇచ్చి అభిషేకం ఇచ్చి కొన్ని కోట్ల మందిని రక్షించే భాగ్యం ఆయనకి ఇచ్చి ఎన్ని పాటలు రాసేదో ఆ పాటల ద్వారా ప్రపంచమంతా కూడా ఈరోజు ఆయన పాటలు పాడుతున్నారు. ఆయనకు ఏసన్నా 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 అని ఆయన పేరు చెప్పుకుని బతుకుతుండే మంది ఉన్నారు ఇప్పుడు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా మరి? ఆయనకు దేవుడు కనపరిచాడండి. ఎవరు చేశారండి? గట్టి చెప్పకూడదు. ఏసన్నా ఎవరు కనపరిచారు? మరి జిబ్రీకి ఏం చేశాడు దేవుడు? కొంతమంది సేవకుడు దేవుడు మోత అవమానం ఎందుకు అప్పగించడం? ఎందుకు ఉట్టికి వస్తుంది అది? కనుక దేవుని పిల్లరా, ఇప్పుడు చూడండి, దేవుడు ఘనపరిస్తే దానికి ఏమైనా అంతు ఉంటుందా? ఎందుకు చెప్పే విషయం అంటే, ఒక వ్యక్తిని, ఒక విశ్వాసిని, ఒక భక్తులు దేవుడు ఘనపరిస్తే ఎంతమంది కోట్ల మంది శత్రువులు వచ్చినా, ఈ మంత్రాలు వచ్చినా, దయ్యాలు వచ్చినా నీకు హాని కాదు. అసలు వాళ్ళు ఎక్కడ గాలి ఎగిరి ఎక్కడ పడిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు నీకు ఘనపరచాలని డిసైడ్ అయినప్పుడు ఏ శక్తి కానీ, నీ సమస్యలు కానీ, నీ కష్టాలు కానీ, నీ నిందలు కానీ, నీ అవమానం కానీ, నువ్వు దేశింపబడడం ఏది అడ్డం రాదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దూసుకొని వెళ్తూనే ఉంటాడు. దేవుడు ఘనపరుస్తూనే ఉంటాడు, దీవిస్తూనే ఉంటాడు, వాడుకుంటూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నిన్ను ఘనపరచగలిగితే, దేవుడిని ఆశీర్వదించగలిగితే దానికి ఎవ్వరు ఆపలు, దానికి అంతు ఉండదండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనకు ఘనపరచాలని ఆశిస్తున్నాడు. ఆయన ఈ నూతన సంవత్సరం దేవుడు ఏం ఆశిస్తున్నాడు? మనందరూ కూడా దేవుడు నువ్వు ఘనపరిచి తన సాక్షిగా మహిమ ప్రభావం కలిగిన వ్యక్తులుగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ప్రతి కుటుంబం దేవుడు మహిమ ప్రభావం కలిగిన తన సాక్షిగా నిన్ను మహిమపరిచి ఘనపరిచి బలంగా వాడుకోవాలని దేవుడి నూతన సంవత్సరంలో ఆశిస్తున్నాడు. దేవుడు ఇప్పుడు నేనే ఉన్నాను. మా ఇల్లు కొంతమంది చూశారు, మా ఇల్లు పాత ఇల్లు మన ఏసారి గారు చూశారు. మా ఇల్లు ఇట్లు పడిపోయేది. నువ్వు పెళ్ళైనప్పుడు పాత ఇల్లు పడుకొని అక్కడే కాపురం చేసాం మేము పాశం అనేది. హల్లెలూయా. నేను రక్షణ పొందిన దినం నుంచి నా జేబుల డబ్బులు ఎంత అవసరం ఆ టైం అంతే ఉండే, మళ్ళీ ఖాళీ అయిపోతుంది అది. హల్లెలూయా. ఇప్పుడు రామలీల నింపాడు, కొద్దిసేపు అయినా కట్టి వెళ్ళిపోతుంది అది. మళ్ళీ ఈ దేవుడు నింపుతాడు. హల్లెలూయా. ఖాళీ కావడము నింపడం, ఖాళీ కావడము నింపడం, ఖాళీ కావడము నింపడం, అట్లాగే ఇప్పుడు దాకా ఆ ప్రభు సేవలు నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. నాకేమైనా ఉద్యోగం లేదు, మా భార్య ఉద్యోగం లేదు, మాకేమో ఆస్తులు లేదు. కాబట్టి నన్ను ప్రేమించి మా అత్తమ్మలు మంచి బండి ఇచ్చారండి. వాళ్ళు వస్తారు, నీ ఏమి ఎక్కువైనా పోలేదంటే, కాదు మీ బండి సేవకుడు కదా, శివ, వాళ్ళు కూడా శివ మంచి ఆత్మీయులు కాబట్టి నేను బండి వద్దు, ఏమో అమ్మాయి మంచిగా ఉంటే చాలన్నా. కొంతమంది సేవకులు ఖాళీ పంపొద్దు, సేవకుడు ఆయన ఏం లేకుండా మొత్తము ఎంటీగా ఉన్నాడు, ఖాళీగా ఉన్నాడు, ఏదో బంగారం మీద ఇస్తే ఆయన సేవకు సపోర్ట్ ఉండదని చెప్పేసి చెప్తే వాళ్ళ బాబు సంతోషంగా మా అత్తమ్మ వాళ్ళు కొంత బంగారం పెట్టి వాళ్ళే బండి ఇచ్చారు, సంతోషంగా ఇచ్చారు. కాబట్టి నేను ఇంతమంది ఎవరో సాక్ష్యం చెప్పారు, నా గురించి చెప్పారు, లలితంగా చెప్పారు. నేను నడుచుకుంటూ సేవ చేశాను. ఏం చేశాను? నడుచుకుంటూ తిరిగాను నేను. ఇప్పుడు ఈ కారు ఉంటేనే నా సేవ నడవదు. కారు లేకపోతే ఇంకా స్పీడ్ పెరుగుతుంది అది. హల్లెలూయా. కారు లేకపోతే, బండి లేకపోతే ఇంకా ఎక్కువ సేవ చేస్తాను నేను. కానీ నేను బాధపడి కులిగిపోవడం ఉండదు. హల్లెలూయా. నేను మా డిగ్రీ చదువుకొని మా ఊరు నుంచి నేను నడుచుకుంటూ వస్తుంటే నాకు చూసి చాలామంది యవనస్తులు నా స్నేహితులు నవ్వేవారండి. వాళ్ళు ఏం చేసేవారు? మా స్నేహితుడు వచ్చాడు మా ఇంటి పక్కన, మోహన్ గారు ఉన్నారు. మోహన్ అప్పుడు నేను కొత్తగా దేవుని నమ్మినప్పుడు నేను నడుచుకుంటూ పోతుంది, గుర్తుందా? చాలా సంతోషం. ఉన్నాడు ఆయన నా దోస్తే, నా స్నేహితుడు. హల్లెలూయా. అప్పుడు నాకు చాలా మంది గేలి చేశారు. డిగ్రీ చదువుకొని ఇదేం నడుచురా,
సైకిల్ మీద పోవడానికి మాకు సిగ్గు అనిపిస్తుంది. ఈ నడుచుకుంటూ పిక్చర్లాగా పోతారండి. చాలా మంది నడుచుకుంటూ పోయినాము, తర్వాత సైకిల్ మీద తిరిగినాము, పాత బండి మీద తిరిగినాము, తర్వాత కొత్త బండి వచ్చింది, పాత ఆటో వచ్చింది, ఇప్పుడు కారు వచ్చింది. దేనికి మహిమ కలుగుగా కలలి. ఈ కార్లు బైక్లు ఎందుకు వచ్చింది? సుఖంగా తిరగడానికి కాదు, ఇది ఎంజాయ్ చేయడానికి కాదు. అలలియ దేవుని పని చేయడానికి ఆ వస్తువులన్నీ దేవుని కూడా వాడుకున్నాడు దేవుడు. అలలియ. కాబట్టి నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, బలపరచడం లేదు, ధైర్యపరచడం లేదు, ఆర్థిక సమస్యలు, అప్పులు, అన్ని విషయాలన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ఆ దేవుడు అద్భుతంగా పోషిస్తూ నడిపిస్తూ కొన్ని వేల మందికి ఆశీర్వాదంగా ఆయన మలిచాడు, వాడుకున్నాడు. అల్లెలియ. అనేక సంఘాలు కట్టాడు, అనేక కుటుంబాలు కట్టాడు, 100 మంది ఆత్మను బాప్తిసం ఇవ్వడానికి దేవుడు కృప చూపాడు. అల్లెలియ. నా వెనుకలు ఎవరున్నారు? జనముందా? జనం బలము లేదు, డబ్బు బలం లేదు. అల్లెలియ. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎవరు చేశారు? దేవుడే ఆ పురుగు లాంటి నన్ను వాడుకొని దేవుడు నడిపించాడంటే దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. లేకపోతే ఎప్పుడో నేను తాగిద్దండి. ఎక్కడ నా ఊర్లో నా పరిస్థితి ఏంటిది? తాండా అంటేనే చాలా డేంజర్. అది ఆడ జయించాలంటే చాలా డేంజర్. ఎందుకంటే ఎప్పుడు విగ్రహార్థంలో దయ్యాలు ఎన్ని నడుస్తున్నాయి మొత్తం. హల్లెలూయా. మా అత్తమ్మను మా ఊర్లో పెళ్లి చేయాలంటే భయపడరు. తాండాలను మా కొడతారేమో. తాండ అంటే చాలా డేంజరు. జనాభా పెళ్లి చేస్తున్నాం కానీ మేము మా తాండకు మధ్య పెళ్లి చేయమని. ఆ తాగి తాండ బాగా కొడతారంట. వాడు డేంజర్ మనుషులు. మా అత్త మరి పెళ్లి ఆ తాండలో జనాభా చేస్తే మందరా లేదు. అదే నేనేమో ఎన్నో సంవత్సరాల ప్రభావ మా తాండల క్రిస్టియన్ మ్యారేజ్ జరగాలి, ఇంద్రు గ్యాస్ మ్యారేజ్ జరగాలి, ఈ కొనుపిచ్చి పోవాలా, సువార్త వినిపించాలా, నేను క్రిస్టియన్ పెళ్లి చేయాలి. ఎందుకంటే నాకనే ముందు నమ్ముకున్న బంజారాల్లో పాస్టర్లు వాళ్ళు క్రిస్టియన్ మ్యారేజ్ వాళ్ళు చేసుకుని వాళ్ళ పిల్లలు చేయలేరు. ఎందుకు మ్యారేజ్ చేసారు? అది నాకు పోటీ కావాలని, ఒక మాదిరిగా ఉండాలి, అందరిని చూసి నేర్చుకోవాలి. నేను ఎంతో సంవత్సరం నుంచి ప్రాణం చేస్తుంది. నేను అనుకుంటే వాళ్ళేమో పెళ్లి చేయమక్కడన్నా. నేనన్నా మీ అమ్మాయి వద్దు, మీ పెళ్లి వద్దు అని చెప్పి నేను అల్లెలి చేసి ఆడ చేయండి, ఏమైనా ఉంటే నేను చూసుకుంటా, ఎవరితో రావాలని చెప్తే తర్వాత సేవకులు మాట్లాడి మళ్ళీ మారు మనసు పొంది మళ్ళీ తాండలు ఒప్పుకుంటలేదు. దేవునికి ఇస్తుంది మల్లెలియ. అంటే ఎందుకు చెప్తున్నా అంటే అలాంటి భయంకరమైన అడవిలో ఉన్న నన్ను పురుగులాంటి నన్ను దేవుడు తీసుకొచ్చి అలాగే ఇంతవరకు నేను ఆశీర్వదించి ఇన్ని ఆత్మ రక్షించడము, ఏ సపోర్ట్ లేకుండా, డబ్బులు లేకుండా, ఎలాంటి సంస్థ సపోర్ట్ లేకుండా, జీతం లేకుండా ఎంత సేవ జరగడము, అది ఎవరి కృప? అది దేవుని కృప. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి మన అందరి కూడా దేవుడు తన పిల్లలను, తన బిడ్డలను ఆయన విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క స్త్రీలు, పురుషులు, యవనస్తులు కూడా ఆయన మహిమపరిచి, అభిషేకించి, కొన్ని తలలించి, ఆశీర్వదించి, నేను ఘనపరిచి బలంగా వాడుకోవాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. గొప్పగా దీవించి నీ ద్వారా 100 మంది, 1000 మందిని ఆయన సాక్షిగా నిలబెట్టాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. అయితే మనం ఆయన ఘనపరచాలండి. ఏం చేయాలండి? ఆయన ఆశ కలిగి ఉన్నాను, నేను ఘనపరచడానికి, దీవించడానికి రెడీగా ఉన్నాడు. కానీ మనం ఆయనకు ఘనపరచాలి. అంటే ఇప్పటిదాకా ఏం చెప్పాను? ప్రభు నిన్ను ఘనపరచగలిగితే ఎలా ఉంటుందో మీకు కొన్ని సాక్ష్యాలను వినిపించానండి నేను. హల్లెలూయా. మరి ఆ ఎక్కడో ఉన్న మూలలో ఉన్న వ్యక్తులను చూపెట్టే ఇప్పుడు ఎన్ని సాక్ష్యాలు విన్నాం మనం. ఈ భక్తులందరికీ అందరిలో వాళ్ళ పరిస్థితి ధనవంతులు కాదు, ఆస్తిపరులు కాదు, ఎవరు కాదు. హల్లెలూయా. వాళ్ళ పరిస్థితులు వాళ్ళు చూస్తే అంత ఘోరము. కానీ దేవుడు ఘనపరచగలిగితే ఎవరిని ఆపగలడా? ఎర్ర సముద్రం నుంచి తన ప్రజలు నడిపించిన దేవుడు ఎర్ర సముద్రం అడ్డం వచ్చితే ఏమైనా చేయగలిగిందా? ఎర్ర సముద్రంలో నుంచి అలాగే అడ్డంగాలు వచ్చిన, సమస్యలు వచ్చిన, దేవుడు నీకు ఘనపరచాలనుకున్నప్పుడు, దేవుడు నీకు తోడుగున్నప్పుడు, దేవుడు నీకు నడిపించినప్పుడు ఏ సముద్రము నీకు అడ్డం వచ్చినా ఆ సముద్రం మధ్య నుంచి నీకు దేవుడు మార్గము తెరుస్తాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. అయితే దేవుని పిల్లలారా, మీరందరికీ చెప్తున్న దేవుడు ముగిస్తున్నప్పుడు ముగింపులో ఉన్నాం. దేవుడు ఘనపరిస్తే ఇలాగూ ఉంటుందని మీకు జ్ఞాపకం చేసి ఇంటికి పోయినాక మళ్ళా ఈ వాక్యం మరలా విని మళ్ళా మీరు ధ్యానించగలిగితే మీరు భగభగ మండి చాలా స్పీడ్గా పరిగెత్తారు సేవలో. హల్లెలూయా. ఈ వాక్యం ఇంటికి పోయినాక మరలా మరి వినాలని మని చేస్తాను. మీరు విన్నవారు ధన్యుడు, అదృష్టవంతులు చెప్తున్నాను. హల్లెలూయా. మళ్ళీ వినాలి ఇది. హల్లెలూయా. అయితే మనము దేవుడు ఘనపరిస్తే ఇలాగ ఉంటుంది. కానీ మనము దేవుని ఘనపరిస్తేనే కదా ఆయన ఘనపరిచేది. ఇప్పుడున్న భక్తులందరూ కూడా అలాగే దేవునికి ఘనపరిచే వాళ్ళు. ఏం చెప్పండి?
ఎవరు ఘనపరిచారు? దేవుని అసలు దేవుని ఘనపరచడం ఏమిటో ఈ రెండు ముక్కలు నేను నీకు చెప్పి ముగిస్తాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఘనపరిస్తే అలాగుంటుందని మనం చూసాం. అసలు మనం ఘనపరిస్తేనే కదా ఆయన ఘనపరుస్తున్నాడు. నన్ను మీరు ఘనపరిస్తే నేను మిమ్మల్ని అబ్రహాం లాగా, దావీదు లాగా, ఏబు లాగా, బిలిగం లాగా, యేసన్న గారి లాగా మీకు ఘనపరుస్తాను దేవుడు అన్నాడు. హల్లెలూయా. అయితే మనం ఘనపరచాలి దేవునికి. ఏం చేయాలి? మనము ఘనపరచడం అంటే దయచేసి మీరు చూడండి, మనము దేవుని ఘనపరచడం అంటే నేను షార్ట్కట్లో చెప్పేస్తున్నా, సమయం లేదు కాబట్టి డైరెక్ట్ చెప్తూ 2-3 వచనాలు చూపెట్టి ముగిస్తాను. దేవుని ఘనపరచడం అంటే నీ కలిగిన సమస్తమును, నీ కలిగిన అన్నిటికంటే, ప్రాణం కంటే నువ్వు ఎక్కువగా దేవుని ప్రేమించే వారికి దేవుని ఘనపరిచినట్టు. ఏం చెప్పండి? ప్రాణము కంటే ఎక్కువగా నీ జీవితంలో మొదటి స్థానము దేవునికి ఇచ్చినప్పుడు, నీ జీవితంలో నీ కలిగిన అన్నిటికంటే ఎక్కువగా దేవునికి ప్రేమించినప్పుడు నువ్వు దేవుని ఘనపరిచినట్టండి. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, అబ్రహాంకు దేవుడు ఏమడిగాడు? తన కుమారుని బలిగా అర్పించమని అన్నాడు. అవునా కదా? ఏమని రాయబడింది? నీవు ప్రేమించు ఇస్సాకు రాయబడింది. ఏమంది? ఆదికాండం 22:3 వచనాలు ఏమంది? నువ్వు ప్రేమించి ఇస్సాకును బలిగా అర్పించమంటే అబ్రహాం ఏమన్నాడు? ఇదేం ప్రభువా, లేక కొడుకు పుడితే ఇదేం దమాకరకున్నది ఇది అన్నాడా? అంటే తన పిల్లల కంటే ఎక్కువగా ఎవరు ప్రేమించాడు? ఆయన ఎవరు ప్రేమించడమ్మా? దేవుని ప్రేమించాడు. షార్ట్కట్లో చెప్తున్నా, నేను డైరెక్ట్ చెప్పేస్తున్నా. అలాగే ఆ ఏబు 10 మంది సంతానం చనిపోయారండి. ఎంతమంది చచ్చిపోయారు? 10 మంది సంతానం చచ్చిపోతే చిన్న విషయం అండి. మన ఇంట్లో ఈ చర్చికి వచ్చిన తర్వాత కొంతమంది అయ్యా చాలా కష్టాలు వస్తున్నాయి, ఈ చర్చికి వచ్చిన నుంచి చాలా బాధలు వస్తున్నాయి. ఎందుకు వస్తాయి బాధలు? నువ్వు ఎంత ఈ చర్చికి వచ్చిన నాకు బాధలు వస్తున్నాయంటే అర్థం ఏంటిది? అంటే ఇక్కడ నీకు ఏదో ఆశీర్వాదం ఉంది కనుక సైతం అడ్డగీస్తున్న అర్థం చేసుకోలే. కానీ దేవుని నమ్మినాక బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. అంటే దేవుడు నమ్మితే నీకు బాధ రాదన్నాడా దేవుడు? శ్రమ రాదన్నాడా దేవుడు? ఈ లోకంలో మీకు శ్రమలు కలుగును, నా నిమిత్తం జనులు మేము నిందించి, హింసించి, అబద్ధ మాటలు, చెడ్డ మాటలు పలుకుతారు, అప్పుడు మీరు సంతోషించి ఆనందించని ప్రభు చెప్పలేడా? దేవుని నామ కొరకు మనకు శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అన్నీ వస్తాయి. హల్లెలూయా. అయితే మనము దేవుని ఘనపరచడం అంటే అర్థం ఏంటంటే నీకు కలిగిన సంతానము కంటే ఎక్కువగా ఎవరు ప్రేమించాలండి? ఎవరు ప్రేమించాలా? నీ కుటుంబం కంటే, నీ సంతానం కంటే, నీ పిల్లల కంటే ఎక్కువగా ఎవరు ప్రేమించాలా? దేవుని ప్రేమించాలా. ఏబుకు 10 మంది సంతానం చనిపోయిన తర్వాత ఆయన ఏం మాట చెప్పాడండి? ఆయన యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు ఏం కలుగును? స్తోత్రం కలుగును గాక, స్తుతి కలుగును గాక. అంటే అర్థం ఏంటిది? ఏవో నీ 10 మంది కొడుకులు చచ్చిపోతే ఇంకా నీ బుద్ధి రావడం లేదేంటి? ఆ భార్య ఏమన్నది? ఎంతగానో యథార్థతను వదలక ముందు ఆ దేవునికి తిట్టి చచ్చిపోరా అంటున్నామే మన భాష. హల్లెలూయా. ఏవో మురుకుడా అనవసరం పెళ్లి చేసుకుని ఏదో ధనవంతుడు అనుకున్నా, పిల్లలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, మా అమ్మ నీకు పెళ్లి చేస్తే నువ్వు ఏం చేసావు? భక్తి ఏదో దాన్ని 10 మంది కొడుకును చంపుకున్నావు, ఆశలు పోగొడుకున్నావు. లాస్ట్ నువ్వు సుఖంగా ఉన్నావా? ఇద్దరు కలిసి మనం గడుపుతాం అనుకుంటే నువ్వు కూడా రోగం తీసుకున్నావు. ఏమన్నామే? నువ్వు కూడా రోగం తీసుకున్నావు. ఈ దేనికోసం బతకాలి నేను? ఆ దేవుడు తిండి చచ్చిపో అన్న ఏమన్నది? మీకు కూడా అలాంటి వాళ్ళు ఉంటారండి. ఎప్పుడు చర్చి అంటూ, ఎప్పుడు ప్రార్థన, ఏం లేదు ఏం ప్రార్థన అని కొంతమంది విసుకొని వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. అప్పుడు మనం ఏమనాలి? ఏబులాగా జ్ఞానం కలిగి మాట్లాడాలి. హల్లెలూయా. ఏబును మురుకురాలని చెప్తే ఆమె ఫీల్ అవుతుందని చెప్పేసి నేను మురుకురాలు మాట్లాడినట్లుగానే మాట్లాడుతున్నాను. అంటే ఎంత జ్ఞాని చూడు. హల్లెలూయా. ఆమె ఫీల్ చేయకుండా జాగ్రత్తగా మాట్లాడే జ్ఞాని కాబట్టి. హల్లెలూయా. దేవుడు ఇచ్చేటప్పుడేమో ఆమె స్తోత్రం అన్నది, తీసుకునేటప్పుడేమో ఏమన్నది? ఆ దేవునికి దూషించి తిట్టి అని విడిచిపోతుంది.
కాబట్టి దేవుని బిడ్డలారా, ఏబు 10 మంది సంతానం చనిపోయినా రవ్వంతా కూడా బాధపడలేదు. ఆయన ప్రార్థించిన మానలేదు, దేవుని స్తుతించిన మానలేదు. అది భక్తి, అది దేవుని కనపరచడం. మరి హల్లెలూయా. అంటే పిల్లల కంటే ఎక్కువగా ఎవరు ప్రేమించారండి? ఆయన ఎవరు ప్రేమించారండి? నీ కుటుంబము కంటే పిల్లల కంటే ఎక్కువగా దేవుని ప్రేమించడమే దేవుని కనపరచడం అండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనము అనుకుంటా. దయచేసి చూడండి. యేసు ప్రభు ఒక మాట అన్నాడు. 37వ వచనం చదవము. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా, ఇంకా ఉన్నదమ్మా, ఇంకా మ్యాటర్ సరిగ్గా చదువుతలేదు మీరు. హల్లెలూయా. 37వ వచనం. ఓకే రైట్. 10వ అధ్యాయము 37వ వచనం. తండ్రినైనను అంటే చెప్పాలి, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. అంటే నాకంటే అమ్మనన్ను ప్రేమించు, పిల్లలను ప్రేమించు, కానీ నాకంటే ఎక్కువ కాదంటే డైరెక్ట్ ఏమన్నాడు? నీ భర్తను ప్రేమించు, భార్యను ప్రేమించు, కానీ దేవుని కంటే ఎక్కువ కాదు. భర్తనిచ్చింది కూడా దేవుడే, భార్యనిచ్చింది కూడా దేవుడే. కానీ నువ్వు దేవుని కంటే ఎక్కువగా నీ కుటుంబాన్ని కానీ కుటుంబ సభ్యులు కానీ ప్రేమించొద్దు. అలా ప్రేమిస్తే నువ్వు ఒక విగ్రహం చేస్తున్నావు, విగ్రహార్థం చేస్తున్నట్టే. యేసు ప్రభు ఏం చెప్తుందంటే, అందరూ ప్రేమించండి కానీ మీ కుటుంబంలో ఉన్న అందరూ ప్రేమించండి కానీ నాకంటే ఎక్కువగా ప్రేమించదు అన్నాడు. ఏమంటాడండి? ఇప్పుడున్న భక్తులందరూ కూడా ఎందుకు దేవుడు వాళ్ళకి అంత గొప్పగా ఘనపరిచారంటే, వాళ్ళు దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించలేరండి. వాళ్ళు దేవుని కంటే ఎక్కువగా కుటుంబాన్ని ప్రేమించలేరు, పిల్లలను ప్రేమించలేరు, ఆస్తిని ప్రేమించలేదు, వస్తువులను ప్రేమించలేదు, ఈ లోక ఘనతను ప్రేమించలేదు, లోక మహిమను అసలు లెక్కన చేయలేరండి భక్తులు. అందరికంటే ఎక్కువగా, నీ కుటుంబం కంటే ఎక్కువగా, నీ పిల్లల కంటే ఎక్కువగా నువ్వు దేవునికి ఎక్కువగా ప్రేమించారంటే, ఒక టైం వచ్చిన నీ పిల్లలకి ఇచ్చేసి తీసుకో ప్రభాన్ని దేవునికి స్తోత్రం అనాలి. భార్యను ప్రభావ తీసుకో ప్రభానికి దేవునికి స్తోత్రం, భర్తను చచ్చిపోయినప్పుడు దేవునికి స్తోత్రం ప్రభువ. అట్లాంటి రోషము కలిగిన విశ్వాసం కలిగిన వారే దేవునికి ఘనపరచేవారండి. అలాగే లూకాసు సువార్తలో ఇంకో మాట చెప్పాను. లూకాసు సువార్త 14వ అధ్యాయం 25వ వచనం చదవండి దయచేసి. 26వ వచనం. లూకాసు సువార్త ఎవడైనా నా వద్దకు వచ్చి యేసు ప్రభువును ఎవడైనా నా వద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తన ప్రాణము సహా దేశింపకుంటే వాడు నా శిష్యుడు కాదు. చాలా చిట్టు చెప్పాడు. హల్లెలూయా. అంటే వీరందరూ ప్రేమించమన్న యేసయ్య, కానీ వాళ్ళకు టైంలో ద్వేషించాలి. హల్లెలూయా. ఎప్పుడు ద్వేషించాలండి? దేవుని పనికి, దేవుని కార్యానికి నీ భార్య కానీ భర్త కానీ అన్నదమ్ములు కానీ లాస్ట్ ప్రాణం అడ్డం వస్తే కూడా మరి ఏం చేద్దానికి? ద్వేషించాలన్నాడు యేసుప్రభు. దేవుని నమ్మకుండా, ప్రభుని నమ్మకుండా ఎవరు అడ్డం వచ్చినా పక్క పెట్టాడు. హల్లెలూయా. మా అమ్మాయి ఇక్కడ కూర్చున్నది. నేను కొత్తగా నమ్మినప్పుడు మీరు చర్చికి పోదురా అన్నారు. వాళ్ళు ఫస్ట్ చర్చి పోవడం బంద్ అన్నట్టు. అదో మీ చర్చి పోవడం బంద్ అంటే నా వల్ల కాదు, నేను పోతాను, అవసరం నిన్ను వదులుకుంటా కానీ నేను దేవుని వదులుకోనని చెప్పాను. లేకపోతే నేను ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళిపోతాను చెప్పాను. హల్లెలూయా. సరే పో, కానీ అప్పుడు సండే పో, రోజు పోకు అన్నది. హల్లెలూయా. కానీ ఆమె దేవుని నమ్ముకునేది సాక్షిగా ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని పిల్లలారా, అందరిని ప్రేమించండి, శత్రువులను ప్రేమించండి, ద్వేషించి వారిని ప్రేమించండి అన్నాడు యేసయ్య. కానీ దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించండి. అందరికంటే ఎక్కువగా దేవుని ప్రేమించడమే దేవుని ఘనపరచడం. హల్లెలూయా. అలాగే దేవుని కొరకు సమస్తమును
నష్టపోవడానికి, పోగొట్టుకోవడానికి గట్టి తీర్మానం కలిగిన వారే దేవుని ఘనపరచేవారండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని కావాలన్నా ఈ లోక ఐశ్వర్యం కావాలంటే ఈ లోక ఐశ్వర్యము ధనం అంత పెంట, నాకు యేసయ్యనే బంగారం వజ్రం అండి. అలాంటి భక్తులు ఉండాలండి మనం. హల్లెలూయా. పౌలు భక్తుడు ఏమన్నాడండి? ఈ లోకంలో ఉన్న సమస్తం ఏమో దేంతో పోల్చాడు ఆయన? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఏమున్నాడు ఆయన? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఆయన ఒక మాట, అద్భుతమైన మాట చెప్తాడండి. 3:7 చదివి, 3:7, 3:7 అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో, ఏమని చెప్పండి? ఏవేవి నాకు లాభకరంగా ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము, ఎవరి నిమిత్తము? ఏవేవి నాకు లాభకరంగా ఉన్నదో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా, అంటే దేవుని కొరకు ఆయన నష్టపోయాడంట. దేవుడు క్రీస్తు నిమిత్తము కొన్ని లాభమును ఆయన వదులుకున్నాడు, కొన్ని ఆశీర్వాదము ఈ లోక సంబంధమైన వాటిని ఆయన నష్టంగా ఎంచుకున్నాడు, వదులుకున్నాడు ఆయన. హల్లెలూయా. మనం ఆదివారం ఒక 5,000 రూపాయలు నీకు ఇస్తాము, ఒక పనికిరం అంటే మనం దుమ్మని పరిగెత్తుతాం. మనం ఏం పరిగెత్తాం? ఏం చేస్తాం? మన దేవుని లోక లాభం ఏమైనా వస్తే చర్చి డుమ్మా, ప్రార్థన డుమ్మా, దేవుని సన్నిధి డుమ్మా. మరి దేవుని ఘనపరిచినట్టేనా? దేవుని కొరకు ఏమో నష్టపోయే అనుభవం నీకు ఉందా? దేవుని కొరకు ఏమైనా పోగొట్టుకున్నావు? దేవుడు నీ కొరకు ఎన్నో మహిమను పోగొట్టుకుని రక్షించాడు ప్రభువు. నువ్వు దేవుని కొరకు ఏమైనా పోగొట్టుకున్నావా? దేవుని కొరకు నష్టపోయే అనుభవం నీకు ఉన్నదా? నువ్వు దేవునికి ఎలా ఘనపరిచినట్లు? చర్చికి వస్తూ రావడం పోవడం ఘనపరిచినట్టు కాదు. నువ్వు పాడబడడం దేవుని ఘనపరచడం కాదు. దేవుని స్తుతించడం, కానుకలు పెట్టడము అంత ఘనపరచడం కాదు. నీవు నీ జీవితంలో అందరికంటే ఎక్కువగా యేసును మొదటి ప్రాముఖ్యత ఇవ్వాలి. అందరికంటే ఎక్కువ ఆయనను ప్రేమించాలి. ఆయన కొరకు సమస్తమును పోగొట్టుకోవడానికి కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి. అట్టి రోషం ఉంటేనే దేవుని ఘనపరిచినట్టు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ పాత సంవత్సరంలో మీరు దేవునికి మొదటి ప్రాముఖ్యత ఇవ్వలేరేమో, మొదటి స్థానం మీ జీవితంలో ఇవ్వలేరేమో. ఈ సంవత్సరం మీ జీవితంలో మొదటి స్థానము ఇవ్వాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో మొదటి స్థానము దేవునికి ఇస్తే, మొదటి ఇంపార్టెంట్ దేవునికి ఇస్తే నువ్వు దేవుని ఘనపరిచినట్టు అప్పుడు ప్రభు నిన్ను ఘనపరుస్తాడు. నీ కుటుంబం కంటే, నీ సంతానం కంటే, నీ కలిగిన సంస్థ కంటే, ప్రతి వస్తువు కంటే ప్రభుని ఎక్కువగా నువ్వు ప్రేమించినప్పుడు, నువ్వు దేవుని ఘనపరిచినప్పుడు అప్పుడు దేవుడు నిన్ను ఘనపరుస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుని కొడుకును కొన్ని పోగొట్టుకునే అనుభవం నీకు ఉండాలండి. యేసయ్య ప్రాణం పెట్టి నువ్వేం వదులుకుంటావు? కాబట్టి ఇప్పుడు చెప్పండి, దేవుని ఘనపరచడం అంటే నేను యేసయ్య కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించను, ఒకటి. రెండోదిగా దేవుని ఘనపరచడం అంటే దేవుని కొరకు నాకు కలిగిన అన్ని లాస్ట్ ప్రాణం సరా పోగొట్టుకుంటాను, కానీ యేసయ్యను వదలను, ప్రార్థించడం మానమని నువ్వు తీర్మానం చేయాలి. దేవుని ఘనపరచడం అంటే నా జీవితంలో మొదటి స్థానం, మొదటి ఇంపార్టెంట్ నా ప్రభువుకు నేను ఇవ్వాలి. ఈ 3 లక్షణాలు ఎవరికి ఉంటుందో వారు దేవుని ఘనపరిచేవారు, వారికి దేవుడు ఘనపరుస్తాడండి. దేవుడు ఘనపరచగలిగితే గొప్పగా అందరు ఆశ్చర్యపోయే విధంగా దేవుడు దీవిస్తాడు. ఈ తీర్మానం మీకు ఉన్నదా? మీరు ఎన్ని ఆదివారం డుమ్మ కొట్టారో ఆ రోజు మనము రాలేదు, ఎన్నో డుమ్మలు కొడుతూనే ఉంటాం. అంటే ఆ రోజు ఎవరు కనపరిచినాను? దేవుడు కనపరిచినట్టేనా? మన దశ భాగం అంతా డుమ్మ కొడుతూనే ఉంటాం మనం. హల్లెలూయా. అదే 1000 రూపాయలు వేయడానికి మనకు మనసు రాదు కదా. అదే పక్కన ఇంకా 10,000 ఇచ్చిన డమ్మని అప్పు చేసి ఏం చేస్తాము? ఏదో దానికి ఖర్చు పెడితే ఏమైనా వస్తువు టీవీ కొనా టీవీ కొనంటే కానీ 1000 రూపాయలు దశభాగ్యాన్ని మనసు రాదు. దశభాగ్యం చేయడం దేవుడు ఘనపరచడం తెలుసా మీకు? ఒక మాట చూడండి, దశభాగము ఇవ్వడం కూడా దేవుని ఘనపరచడమే. చాలా ఇంపార్టెంట్. ఇలా ఆజ్ఞ పెట్టాడు దేవుడు. హల్లెలూయా. సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడు? దశభాగం ఇవ్వడం కూడా దేవుని ఘనపరచడం అండి. అప్పుడు దేవుడు నీకు ఆశీర్వదించి నీకు దేవుడు ఘనపరుస్తాడండి. దేవుడు సామెతల గ్రంథము 3వ అధ్యాయము
9వ వచనం చూడండి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. ఆస్తిలో భాగం అంటే 10వ భాగం, 10వ భాగం మాట. అంటే 10వ భాగం నీ ఆస్తిలో, నీ రాబడి అంతటిలో 10వ భాగం దేవునికి ఇవ్వడము. ఎవరు ఘనపరచడం? అది దేవునికి ఘనపరచడం. హల్లెలూయా. అంటే మొదటి ఘనత, మొదటి ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వాలండి? దేవునికి. అందరికంటే ఎక్కువ ఎవరు ప్రేమించాలా? దేవునికి ఇవ్వాలి. దేవుని కొరకు సమస్తమును పోగొట్టుకోవడానికి నీకు ఇష్టపడాలండి. అందరికీ 3 లక్షణాలు దేవుడు నాకు ఎంత ప్రేమిస్తున్నావో అని దేవుడు పరీక్ష చేస్తాడు. నాకెంత ఇంపార్టెంట్ ఇస్తున్నావో దేవుడు పరీక్ష చేస్తాడు. 3వదిగా నా కొరకు ఏమైనా పోగొట్టుకోవడానికి నువ్వు సిద్ధపడి ఉన్నావని ఆ పరీక్ష చేసిన తర్వాత ఈ పరీక్షను పాసిన వారికి దేవుడు ఘనపరిచడం స్టార్ట్ అయితే దానికి ఎవరు ఆపరాడు? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని ఘనపరచడం అంటే అర్థం ఏంటి? 3 లక్షణాలు. ఎన్ని లక్షణాలు? 1, అందరికంటే దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించద్దు. 2వదిగా ఏం చెప్పాను? నీ జీవితంలో మొదటి స్థానం, మొదటి ఇంపార్టెంట్, మొదటి ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వడము, దేవుని ఘనపరచడమా. 3వదిగా మనము దేవుని కొరకు మన కలిగిన అన్ని కూడా పౌరులాగా, ఏబులాగా, అబ్రహాంలాగా పోగొట్టుకునే ఆ తీర్మానం, ఆ విశ్వాసం ఉంటే నువ్వు దేవుని ఘనపరిచినట్టు. హల్లెలూయా. 10వ భాగం దేవునికి, 10వ భాగం ఇవ్వడము, దేవునికి ఘనపరచడం. హల్లెలూయా. మరి మీ పోయిన సంవత్సరం అంతా కూడా మీరు ఘనపరిచారా లేదా? మీ మనసాక్షికి తెలుసు. ఆదివారం మన చర్చికి రావంటే, ప్రార్థన రామంటే మస్తు కారణం చెప్తారు. ఏం చెప్తాము? మస్తు కారణాలు చెప్తాం. కారణాలు చెప్పొచ్చు, కానీ కారణం ఏంటో నీకు తెలుసు, దేవుని తెలుసు. హల్లెలూయా. కాబట్టి గత సంవత్సరం అంతా మీరు చర్చికి డుమ్మా కొట్టారు, కొట్టకుండే దీన్ని మారమనిషి పొందాలి. ఫస్ట్ ప్రత్యేక ఇంత కష్టం వచ్చినా, శ్రమలు వచ్చినా ఫస్ట్ మనము దేవుని చర్చికి వెళ్ళాలంతే. హల్లెలూయా. ఎవరు అడ్డం వస్తే పక్క జరుగుని చెప్పడానికి. హల్లెలూయా. ఏం చేయాలి? మా అమ్మని సాక్ష్యం ఉంది. ఇక్కడ మేము చర్చికి, మేము కొత్తగా రక్షణ విశ్వాసం ఉన్నప్పుడు మేము చర్చికి రావాలా. మా పొలంలో ఏమో మొక్క పంట చేసినాము, అది బాగా ఎండుకోపోయింది. ఆ మిషన్ రామంటే శనివారం రారా బాబు బతిమాలితే రాస్తలేడు, శనివారం రారా బాబు అంటే రాడంటాడు, ఆదివారం వస్తుంటాడు. ఆదివారం వస్తే మా చర్చ మేము రామంటాం. కాదు శనివారం రాను నేనంటే కాదు, ఆదివారం వీలైతే, లేకపోతే నేను 15 రోజులకు ఉండనంటాడు. ఈ 15 మందే పంట ఎన్నుకోపోయింది, మళ్ళీ 15 రోజులు ఎన్నుకోపోతే ఈ పంట మొత్తం సత్రంలో అయిపోతుంది, లాస్. అవి ఏం చేయాలి? ఇప్పుడు మా అమ్మ చెప్పాను, అమ్మ మనము ఈ పంట పోతే ఎంత, ఈ పోస్తే ఎంత, దేవుడు ఇది లేకపోతే ఇంకో విధంగా దేవుడు ఇస్తాడు. ఫస్ట్ మన చర్చికి పోవడం ముఖ్యమని పోరని చెప్పేసి చక్కగా చర్చికి వచ్చినాము. ఇంటికి వచ్చిన తర్వాత ఆడ పొద్దున వచ్చి సోమవారం వచ్చి మిషన్ తీస్తా మక్కలు వేసుకున్నాడు వాడు. హల్లెలూయా. ఎప్పుడు పోయేది కూడా దేవుడు క్యాన్సిల్ చేసింది. అర్థమైందా? మనము అలాగే దేవునికి మొదటి ఇంపార్టెంట్, మొదటి ప్రాముఖ్యత. దేవుడు అంతా ప్రయాసపడతారు తప్ప దేవునికి మహిమ పరచడం లేదు కనుక దేవుడు వారికి మహిమ పరచడం లేదు. కాబట్టి ఈరోజు మనం ఈ వాగ్దానం పొందుకుందాం. హల్లెలూయా. దేవునికి ఈ సంవత్సరంలో నుంచి నీ జీవిత కాలం అంతా మొదటి ఇంపార్టెంట్ దేవునికి వెళ్ళని తీర్మానం చేసుకుందాం. దేవుని కొరకు సమస్తను పోగొట్టుకోవడానికి ఇష్టపడి ఆ మనిషిని గుండాలని దేవుడు చెప్తున్నాడు. అలాగే మనము మొదటి ప్రాముఖ్యత దేవునికి వెళ్ళాలి. అందరికంటే ఎక్కువగా, ప్రాణం కంటే ఎక్కువగా యేసుని ప్రేమిస్తే ఆ దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తాడండి. ఈ 3 తీర్మానం కలిగి నేను సేవ బయలుదేరాను. హల్లెలూయా. ఈ 3 తీర్మానం కలిగే సేవకు బయలుదేరే కాబట్టి నా ప్రభువును నడిపిస్తున్నాడు. హల్లెలూయా. నేను ఈ సంవత్సరం